సంప్రవర్తతే వ్యాధి, అనిష్ట సంఘటనం, శ్రమ, ఇష్టమైన దాన్ని విడవడం, ఈ 4 కారణాల వల్ల శారీరక దుఃఖం కలుగుతుందట. శారీరక దుఃఖం, మానసిక దుఃఖం చేత ఎంతో తపించేటువంటి జీవి బుద్ధిమంతులు, విద్యావంతులైనటువంటి మానవులు ఏం చేస్తారంటే, మనసుకు ప్రియమైన మాటల చేత, హితాలైనటువంటి భోగాలను కూర్చడం చేత ముందుగానే మానసిక దుఃఖాలకు ఉపశమనం కలిగించుకుంటారట. భగవద్భక్తులారా, మానసిక దుఃఖాన్ని ఉపశమింపచేయాలి, శాంతింపచేయాలి, శారీరక తాపం కలగకుండా చేయాలి అంటే మానసం శమయేత్ తస్మాత్ జ్ఞానేనాగ్నిమివాంబునా ప్రశాంతే మానసే హ్యస్య శారీరముపశామ్యతి. మన మనస్సుకు కలిగే దుఃఖాన్ని శరీరానికి కలిగే